హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో నేతల మాటలు తోటాల్లా పేలుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య రోజు రోజుకు పొలిటికల్ వార్ ముదురుతోంది. తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్యే, కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు అంశం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. సడన్గా రాజకీయాల నుండి తప్పుకుంది అనుకున్న విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్సీ సీటు సంపాదించి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వారి ఎన్నిక కూడా దాదాపు ఏకగ్రీవమైనట్లే. అయితే తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్న విజయశాంతి ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసం ఉద్యమ కాలంలో ఏ విధంగా తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో కలిసేలా పావులు కదిపారు, ఎలా రాజకీయాల్లో తనని పక్కన పెట్టేశారు అన్న అనేక అంశాలని రాములమ్మ ప్రస్తావించారు. అంతేకాకుండా బీజేపీ పార్టీని కూడా ఏకిపారేశారు. భవిష్యత్తులో తెలంగాణలో రాజకీయాలు ఎలా జరగబోతున్నాయో విజయశాంతి చెప్పుకొచ్చారు. తెలంగాణలో పూర్తిగా ఉనికిని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో బలపడడానికి రాజకీయ పావులు కదుపుతోందని విజయశాంతి పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా వెనకబడిన అంశాన్ని గుర్తు చేస్తూ మళ్లీ తెలంగాణలోకి ఆ శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ కుట్రలకు తెరలేపుతోందని, ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆంధ్ర పార్టీలతో కలిసి తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తెరచాటు ప్రయత్నాలు మొదలుపెట్టిందని రాములమ్మ చెప్పుకొచ్చారు. మళ్లీ తెలంగాణలో సమైక్య శక్తులు ప్రవేశించనున్నారని ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి భాగస్వామ్యంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని రాజకీయ వ్యూహాలకు తెరలేపుతున్నారని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. అయితే విజయశాంతి ప్రస్తావించిన ఈ రాజకీయ వ్యూహం నిజంగా అనుకూలించే అవకాశం ఉందా అంటూ రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే రెండు తెలుగు రాష్ట్రాలు సెపరేట్ అయ్యాయో తెలంగాణలో టీడీపీ పార్టీ తన ఉనికిని నిదానంగా కోల్పోయిందని అంటున్నారు. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అన్న అంశాల్ని ఇప్పుడే చెప్పలేం. కాబట్టి విజయశాంతి ప్రస్తావించిన అంశాలు అంత సులువుగా తెలంగాణలో అమలయ్యే పరిస్థితులు లేవనే చెప్పాలి. అయితే బీజేపీ అధినాయకత్వం ఎప్పటి నుండో దక్షిణాది రాష్ట్రాలపై కన్నేసి ఉందన్న మాట నిజం. దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాగా వేయాలని రాజకీయ కసరత్తులు అయితే మొదలుపెట్టినప్పటికీ అవి ఏ మేరకు సఫలీకృతం అవుతాయో వెంటనే తేల్చలేము. అయితే ఆంధ్రప్రదేశ్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో విజయాన్ని సాధించిన జనసేన పార్టీ 2028 తెలంగాణ ఎన్నికల్లో ప్రయత్నం చేసే అవకాశం అయితే మెండుగా కనపడుతుంది. ఇక టీడీపీ కూడా ముందు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో అడుగులు అయితే వేయగలదు. కానీ 2028 ఎన్నికల బరిలో తలపడుతుందని ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అద్భుత విజయాన్ని సాధించగలిగారు. కాబట్టి అదే పొత్తు తెలంగాణలో కంటిన్యూ చేస్తూ 2028 ఎన్నికల బరిలో దిగే అవకాశం లేకపోలేదు. ఇదే అంశాన్ని ఇటీవల విజయశాంతి పార్టీల పేర్లు చెప్పకుండా ప్రస్తావించారని అనుకోవచ్చు.